మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యులు అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఏర్పరచుకొని దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ టర్కీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఫిలిప్పీన్స్, శ్రీలంకలోని ఎల్టీటీఈ, ఇస్లామిక్ స్టేట్, లష్కర్-ఇ-తైబా, నేపాల్ మావోయిస్టు వంటి టెర్రర్ గ్రూపులతో కలిసి పోరాట పద్ధతులు, గెరిల్లా శిక్షణ, ఆయుధ సరఫరా, ఆయుధాల తయారీలో సహకరించుకుంటున్నట్టు నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన టెర్రరిస్టు గ్రూప్ ఎల్టీటీఈ. ప్రపంచానికి ఆత్మాహుతి మానవ బాంబును పరిచయం చేసిన ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ వద్దనే సెంట్రల్ కమిటీ మెంబర్ మడ్వి హిడ్మా శిక్షణ పొందినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూపుల గెరిల్లా పోరాట పద్ధతులను, అత్యాధునిక ఆయుధ తయారీ విధానాలు, పేలుడు పదార్థాల వినియోగం గురించి అధ్యయనం చేసేందుకు ఫిలిప్పీన్స్ వెళ్ళినట్టు కేంద్ర నిఘా వ్యవస్థలు ట్రేస్ చేశాయి. 20 ఏళ్ల క్రితం నుంచే విదేశీ టెర్రర్ గ్రూపులతో సంబంధాలు ఏర్పరచుకున్నట్టు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. అందుకే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుకు అంతర్జాతీయ టెర్రర్ గ్రూపులతో ఉన్న సంబంధాల కారణంగానే మే 21న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్తో పాటు 27 మావోయిస్టులకు చైనా కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్ట్ లెనినిస్ట్ మావోయిస్టు, టర్కీ, ఫిలిప్పీన్స్ టెర్రర్ గ్రూపుల ప్రతినిధులు ప్రగాఢ సంతాపం ప్రకటించి వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రకటించాయి. వారి ప్రకటనల సారాంశం: ఈ నెల 21న ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ మరియు మరో 27 మంది సహచరులు చంపబడ్డారని విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. మోడీ ఫాసిస్టు ప్రభుత్వం చేసిన మరో నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే సమయంలో బస్వరాజ్ మరియు ఇతర సహచరుల హత్యకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. విప్లవం త్యాగం చేస్తుంది, కానీ దాని విజయం ఆపలేనిది. జీవితాన్ని త్యాగం చేసిన సహచరులను స్మరించుకోవడానికి ఉత్తమ మార్గం అంతిమ విజయం సాధించే వరకు వారి అసంపూర్తి చారిత్రక పనిని కొనసాగించడం. మన కమ్యూనిస్టులు అటువంటి చారిత్రక బాధ్యతను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో మేము భారతీయ కమ్యూనిస్టులతో మరియు ప్రపంచంలోని అన్ని తరగతుల కమ్యూనిస్టు విప్లవం యొక్క విజయానికి మా వంతుగా దోహదపడతాం. కామ్రేడ్ బస్వరాజ్, రెస్ట్ ఇన్ పీస్. మీ ఆశయ సాధన కోసం మీరెత్తిన జెండాను మోస్తాం. ప్రపంచం అంతా ఏకం కావాలి అంటూ ముగించారు.